అందరికీ నమస్కారం. నేను కిరణ్ని మాట్లాడుతున్నాను. ఈరోజు మాకు సెలవు దినం కావడంతో మేము తిరువన్నామలై వెళ్ళాలని కుటుంబ సభ్యులందరితో పాటు ప్లాన్ చేసుకున్నాము. నేను చాలాసార్లు తిరువన్నామలైకి వెళ్ళినప్పటికీ ఈసారి తిరువన్నామలై వెళ్ళడంలో చాలా ప్రత్యేకత ఉంది. ఎందుకంటే అందరూ కుటుంబ సభ్యులు, నేను, మా అమ్మ, మా భార్య, అలాగే మా పిల్లలు ఇద్దరు కూడా. గతంలో మా పిల్లల్ని పెద్దవాడిని సపరేట్గా తీసుకెళ్ళాము, చిన్నవాడిని సపరేట్గా తీసుకెళ్ళాము. అయితే ఈసారి అందరు కుటుంబ సభ్యులు, అలాగే మా చెల్లి ఫ్యామిలీ, నెక్స్ట్ మా మేనత్త కొడుకు వాళ్ళ ఫ్యామిలీ కూడా అందరం కలిసి తిరువన్నామలైకి బయలుదేరాము. రేణిగుంట రైల్వే స్టేషన్ నుంచే ఉదయం 4 గంటలకే మేము ట్రైన్ ఎక్కి అక్కడి నుంచి కాట్పాడి రైల్వే స్టేషన్కు చేరుకున్నాము. కాట్పాడి రైల్వే స్టేషన్లో మా చెల్లెలు ఆల్రెడీ టిఫిన్ అంతా కూడా ప్రిపేర్ చేసుకొని వచ్చింది. అందరం మేము ఆడే రైల్వే స్టేషన్ ప్లాట్ఫామ్ పైనే చివరిగా వెళ్ళి అక్కడ తెల్లవారితోనే టిఫిన్ అంతా పూర్తి చేసుకున్నాము. ఈ రైల్వే స్టేషన్ ప్లాట్ఫామ్ పైన ఖాళీగా ఉండడంతో మా పిల్లల యొక్క ఆటల పాటలకి అదుపు లేకుండా పోయింది. మొత్తము రైల్వే స్టేషన్ ఆ ప్లాట్ఫామ్ అంతా ఇటువైపు నుంచి అటువైపుకి పరుగులు పెడుతూ వస్తున్న ట్రైన్స్ అన్నీ చూసుకుంటూ వాళ్ళు ఆనందంగా గడిపారు. అందరం మేము ఇక్కడ చూస్తున్నారు కదా, అందరం కూర్చొని అక్కడే టిఫిన్ అంతా పూర్తి చేసుకున్నాము. మేము ఉదయమే నిద్ర లేవడంతో చలిలో ప్రయాణం చేసిన తర్వాత వెచ్చగా సూర్యకిరణాలన్నీ తాకుతుండడంతో మాకు చాలా ఆనందం వేసింది. అందుకనే మేము కాసేపు అక్కడే గడిపాము. టిఫిన్ కార్యక్రమాలంతా పూర్తి చేసుకున్న తర్వాత తిరిగి మేము ఇక్కడి నుంచి రైల్వే స్టేషన్ నుంచి బయటకు వచ్చేసి అక్కడి నుంచి ఆటోల ద్వారా మేము మన ఏదైతే ఉందో కాట్పాడి నుంచి వేలూరు బస్టాండ్కి వెళ్ళాము. వేలూరు బస్టాండ్కి కూడా వెళ్ళిన తర్వాత మేము అక్కడి నుంచి తిరువన్నామలైకి బయలుదేరాం. చూస్తున్నారు కదా, పిల్లల్లో ఆటపాటలకు అదుపు లేకుండా పోయింది. మొత్తం ఖాళీగా ప్లాట్ఫామ్ ఖాళీగా ఉండడంతో మా బాబు అందరూ కూడా ఆడుకున్నారు. అక్కడి నుంచి మేము అందరం కూడా ప్లాట్ఫామ్ నుంచి కొంచెం నిదానంగా అడుగులు వేసుకుంటూ ముందుకెళ్ళాము. అలాగే మాతో పాటు పనిచేసేటటువంటి సెక్రటరీ మరియు నేను తమ్ముడిగా భావించేటటువంటి శివ వాళ్ళ వైఫ్ కూడా వచ్చారు. మొత్తం అంటే పిల్లలు కాకుండా మేము 9 మంది దాకా అయ్యాము. దాంతోపాటు కూడా పిల్లలు వచ్చారు. ఇప్పుడు చూస్తున్నటువంటి ఈ ప్లేస్లోనే మా బాబు, వీడు పెద్దవాడు శతవర్ధన, శబరిమలై మొన్న వెళ్ళేటప్పుడు లాస్ట్ మంత్లో ఈ ప్లేస్లో కూర్చున్నాడని చెప్పి మళ్ళీ వాడు కాసేపు అక్కడ కూర్చొని నేను ఇక్కడ కూర్చున్నాను అని గుర్తు చేసుకున్నాడు. అట్లే మేము కొంచెం ముందుకు వెళ్ళి రైల్వే స్టేషన్ ప్లాట్ఫామ్ అంతా దాటుకుంటూ వెళ్ళామన్నమాట. మేము వెళ్తున్న క్రమంలో కూడా అన్ని ట్రైన్స్ అంతా కూడా బిజీగా రైల్వే స్టేషన్ అంతా కూడా కనిపించింది. దాని తర్వాత ఆటోలో ఎక్కి మేము ఇక్కడ చూస్తున్నాం కదా, ఈ ఆటోలో ప్రయాణం చేసి కాట్పాడి నుంచి వేలూరుకి ప్రయాణం అయ్యాము. దాదాపు ఒక 20 మినిట్స్లో ఈ ఆటో వేలూరు బస్టాండ్కి చేరుకునింది. మంచు ఎక్కువగా ఉండడంతో కొంచెం ఇబ్బందిగా ఉన్నప్పటికి కూడా అప్పుడప్పుడే లేత కిరణాలు, సూర్యకిరణాలు వస్తుండడం మాకు వెచ్చదనం అనిపించింది. దాని తర్వాత మేము అక్కడి నుంచి బస్సు ఎక్కి నేరుగా దాదాపు 2.5 గంట సమయం ప్రయాణం చేసి తిరువన్నామలై చేరుకున్నాము. అయితే తిరువన్నామలై వచ్చిన తర్వాత రష్ ఎక్కువగా ఉండడంతో గిరి ప్రదక్షిణ చేయాలని నిర్ణయించుకున్నాము. అయితే ప్రతిసారి మేము చేసే గిరి ప్రదక్షిణకి ఈసారి చేయబోతున్న గిరి ప్రదక్షిణకి చాలా ప్రత్యేకం అనిపించింది. ఎందుకంటే మేము మామూలుగా గిరి ప్రదక్షిణ మార్గం కాకుండా ఆలయానికి పశ్చిమ గోపురం అయినటువంటి ఉన్నటువంటి ప్రాంతం నుంచి పక్కగా స్కందాశ్రమం వైపుగా ఈ అరుణగిరి పర్వతాన్ని అధిరోహించి అవతలకి దిగి అక్కడి నుంచి తిరిగి రమణాశ్రమం నుంచి గిరి ప్రదక్షిణ చేయాలని మేము నిర్ణయించుకున్నాం. ఇప్పుడు చూస్తున్నటువంటి ఈ మార్గమే కొంచెం కఠినంగానే అనిపించింది మార్గం కూడా. ఈ మార్గం ద్వారా స్కందాశ్రమం వైపుగా వెళ్ళాము. మా పిల్లలంతా కూడా కాసేపు ధ్యానం చేసుకొని ఇక్కడ ఉన్నటువంటి ఆ నిశ్శబ్ద వాతావరణము, ఆ ప్రకృతి రమణీయతను ఇన్వాల్వ్ అవుతూ ధ్యానం కూడా కాసేపు చేసుకున్నాము. అలా మేము కొంచెం ముందుకు నడుచుకుంటూ వెళ్ళిన తర్వాత ఈ మార్గంలో మాకు ఏమేమి వచ్చిందంటే, ఫస్ట్ కొంతమంది గురువులు అక్కడక్కడ చిన్న ఆశ్రమాలు ఉన్నాయి. ఈ ఆశ్రమాల్లో అక్కడ గురువులు తపస్సు చేసుకున్నటువంటి ప్రదేశము, అక్కడ ఉన్నటువంటి గుహలు కూడా మేము దర్శనం చేసుకున్నాము.
అనంతరం ఇంకొంచెం ముందుకెళ్ళిన తర్వాత విరూపాక్ష గుహకు చేరుకొని ఇక్కడే రమణ మహర్షులు వారు చాలా కాలం తపస్సు చేసుకొని, ఇప్పుడు మనం చూసినటువంటి ఈ ప్రాంతం మేము కొంత నడిచి వెళ్ళిన తర్వాత అక్కడ అలిసిపోవడంతో ప్రశాంతంగా ఉండడంతో అక్కడ కూర్చొని మేము రిలాక్స్ అయినాము. ఇప్పుడు మనం చూస్తున్నటువంటిది ఇది స్కందాశ్రమం పక్కనే ఉన్నటువంటి ప్రాంతము మనం చూస్తాము. కఠినమైనటువంటి ఈ మార్గం గుండా మనం ఈ రాళ్ళు రప్పల మధ్య కొంచెం ప్రయాణం ముందుకు సాగించిన తర్వాత విరూపాక్ష గుహ దాటుకున్న తర్వాత మనకి స్కందాశ్రమం వస్తుంది. విరూపాక్ష గుహలో అయితే చాలా ప్రశాంతత ఉంది. ఎక్కడా లేని విధంగా చిట్ట చీకటి మధ్య కనీసం అక్కడ ఒక లైట్ కూడా లేదు. ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ఈ ఆశ్రమం ఏంటంటే మార్గం మధ్యలో గురువు గారు ఇక్కడ చాలా కాలము తపస్సు చేసుకున్నారు. అలాగే సిద్ధియార్ అనే స్వామి ఇక్కడ జీవ సమాధి కూడా చెంది ఉన్నారనమాట. ఈ ఈ ద్వారం గుండా లోపలికి వెళ్ళి దర్శనం చేసుకోవాలి. పెద్ద కొండ కింద ఈయన గురువు గారి యొక్క జీవ సమాధి ఉంది. ఇలాగే ఈ మార్గం ద్వారా కూడా కింద దిగేయచ్చు అనమాట. అయితే మేము కాసేపు ఇక్కడ దర్శనం చేసుకున్న తర్వాత కొంచెంసేపు కూర్చొని ఇక్కడ రిలాక్స్ అయ్యాము. రిలాక్స్ అయ్యి మళ్ళీ ఇక్కడి నుంచి మా ప్రయాణం ఇంకొంచెం ముందుకు సాగింది. ఇప్పుడు చూస్తున్నటువంటి ఇదే అనమాట ఆ గురువు గారి యొక్క ముందు మండపం, నంది మండపం ఉంది. మేము మార్గం మధ్యలో మాకు అక్కడక్కడ స్టోన్తో తయారు చేసినటువంటి చిన్నపాటి శిల్పాలను అమ్ముతున్న కళాకారులు కనిపించారు. ఇక్కడ చూడండి, అన్ని శిల్పాలు ఇక్కడ లభించేటటువంటి కొండ రాయితో ఏదైతే ఉందో అరుణగిరి పర్వతం పైన లభించేటటువంటి రాయితోనే ఈ స్టోన్స్ అన్నీ చెక్కారనమాట. ఇంకొంచెం మనం ముందుకు వచ్చిన తర్వాత, ఇంతకుముందు మనం చెక్కాను కదా, స్కందాశ్రమం దగ్గరకు వచ్చామన్నమాట. ఈ స్కందాశ్రమము ఈ కొండవాలులో ఉన్నటువంటి చిన్న నీటి మడుగు ఉంటుంది. ఈ నీటి మడుగులోనే రమణ మహర్షులు వారు చాలా కాలము ఈ స్కందాశ్రమంలో ఉంటూ ప్రతినిత్యము కూడా ఈ గుండంలో స్నానం చేసుకునేవారు. ఈ స్నాన కార్యక్రమాలు పూర్తయిన తర్వాత రమణ మహర్షి ఇక్కడ మనం చూస్తున్నటువంటి ఈ ప్రాంతంలోనే విభూది వేసుకొని ప్రతినిత్యము అక్కడ స్నానం అయిన తర్వాత విభూది పూసుకునేవాళ్ళు. ఇక్కడ మనం ఇక్కడ చిన్న 3 రేఖలు కనిపిస్తున్నాయి, మీరు స్పష్టంగా కనిపిస్తే ఇది ఈ 3 రేఖలు గుండా రమణ మహర్షి ప్రతినిత్యము ఇక్కడ ఇలా స్పృశించి ఇక్కడ ఉన్నటువంటి విభూదిని, అంటే తెల్లగా వస్తుంది అనమాట, దీనిని శిరస్సును ధరించి తిరిగి మనకి ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ఆలయం వైపుగా వెళ్ళి అక్కడ ధ్యానం చేసుకునేవారు. ఇక్కడ స్కందాశ్రమం పైకి వచ్చిన తర్వాత వ్యూ పాయింట్ ఉంది, చాలా చక్కగా ఉంది. ఈ పెద్ద దట్టమైన అరణ్య ప్రాంతంలో నుంచి కూడా మన తిరువణ్ణామలై ఆలయాన్ని చూస్తే ఆ పెద్దపాటి గోపురాలు మనల్ని చాలా ఆకర్షిస్తూ ఉంటాయి. ఇక్కడ స్కందాశ్రమం పక్కన ఉన్నటువంటి ఈ నీటి మడుగు కాడ పెద్ద పెద్ద బండలు ఉండడంతో ఇవి చాలా చల్లగా ఉన్నాయి. ఎండ ఎక్కువగా ఉండడంతో మేము కాసేపు అక్కడ చల్లటి బండలపై పడుకొని సేద తీరాము. అలాగే వ్యూ పాయింట్ చూస్తూ కూడా మేము ఆధ్యాత్మిక వాతావరణంలో మునిగిపోయాము. అనంతరం కాసేపు అక్కడక్కడ చిన్న ఆశ్రమాల్లో కొంచెం రిలాక్స్ అయిన తర్వాత తిరిగి మా ప్రయాణం ఇంకొంచెం ముందుకు సాగింది. మనం చూస్తున్నాము మా పిల్లలంతా కూడా ఇక్కడ ఉన్నటువంటి ఆధ్యాత్మిక వాతావరణము, ప్రకృతికు చాలా ముగ్ధులయ్యారు. మా చిన్న బాబు జయవర్ధన మూర్తి అయితే కనీసం ఎత్తుకోవద్దని చెప్పి తానే నడుస్తానని చెప్పి ఈ మార్గంలో అంతా కూడా నడుచుకుంటూ ముందుకు వెళ్ళాడు. ఇక మేము స్కందాశ్రమంకి చేరుకున్న తర్వాత అక్కడి నుంచి విరూపాక్ష గుహ అవన్నీ తీసుకొని తిరిగి మేము రమణ మహర్షి ఆశ్రమానికి చేరుకున్నాము. అక్కడికి చేరుకొని రమణ మహర్షి స్వామివారిని దర్శించుకున్న తర్వాత తిరిగి మా గిరి ప్రదక్షిణ మొదలుపెట్టాము. దాదాపు 4 గంటల సమయం మాకు గిరి ప్రదక్షిణ చేయడానికి పట్టింది. అయితే చాలాసార్లు మేము గిరి ప్రదక్షిణ చేసినప్పటికీ ఈసారి గిరి ప్రదక్షిణకి ఏంటంటే అందరు కుటుంబ సభ్యులతో పాటు వెళ్ళి గిరి ప్రదక్షిణ చేయడం మాకు చాలా ఆనందం అనిపించింది.